శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ గుడి ప్రత్యేకత ఎంతో చెప్పండి స్వామి. మన మన దేశంలో ఉండే పెద్ద పెద్ద శివక్షేత్రాలన్నీ నదులు ఒడ్డునున్నాయి. ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి. అందరూ నదుల్లో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని పోతుంటారు. అక్కడ పోయి కాశీ కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ నదులు ఉన్నాయి కదా. అదే రకంగా ఇక్కడికి వచ్చి సముద్రంలో స్నానం చేసి ఈ జ్యోతిర్లింగాలన్నీ చూస్తే కొంత పుణ్యం ఉంటుందని అందరూ, ప్రతి మానవుడు పోయి అన్ని క్షేత్రాలు చూడలేడు కాబట్టి ఇక్కడ చూస్తే కొంత పుణ్యం ఉంటుందని వాళ్ళ ఉద్దేశం, కట్టించిన వాళ్ళ ఉద్దేశం. విన్నారు కదా సుబ్రహ్మణ్యం స్వామి యొక్క మాటల్లో. శివక్షేత్రాలు అన్నీ నది ఒడ్లు ఉన్నాయని, ప్రతి మానవుడు అన్ని క్షేత్రాలు చూడలేడని చెప్పేసి ఇక్కడ మన బంగాళాఖాతానికి తూర్పున ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో మైపాడ్ బీచ్ అనేది ఉంది. అక్కడ ఈ జ్యోతిర్లింగాలు అనేటివి ఉన్నాయి. ప్రతి ఒక్క శివక్షేత్రము అందరూ దర్శించుకోలేరు. ఈ యొక్క జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకున్నవారు ప్రతి ఒక్కరూ ఈ మైపాడు బీచ్కి వచ్చేసి ఆ యొక్క శివలింగాలను, అన్ని లింగాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ దర్శించుకోవచ్చు. దానివల్ల అక్కడ ఈ శివలింగాల్లో దర్శించుకున్నవారు ప్రతి ఒక్కరూ ఆ సముద్ర స్నానము చేస్తే ఆయుస్సు, ఆరోగ్యము ఎంతో బాగుంటుందని చెప్పేసి అక్కడి వారి నమ్మకం. ఆరోగ్యంతో ఐశ్వర్యం కూడా ఆ ఇసుక దిన్నెల్లో, క్షేత్రము దగ్గర ఉండే బీచ్లో ఇసుక దిన్నెల్లో అందరూ ఉత్సాహంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. ఉదయము సాయంత్రము అక్కడ ఈ యొక్క సూర్యకిరణాలు ప్రభావం వల్ల ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అక్కడికి పోయేసి దర్శించుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.